వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. ఈ సమయంలో ప్రతి కుటుంబంలో మనం చిన్న పిల్లలు ఉంటారు. వారిని పెంచాల్సిన బాధ్యత, క్రమశిక్షణలో ఉంచాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంటదన్నమాట. అయితే క్రైస్తవ విశ్వాస జీవితం చేస్తున్న మన కుటుంబాల్లో ఏ రీతిగా పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని కొద్దిసేపు మనం ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో సామెతల గ్రంథం 31:26 వచనం చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 31:26. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు వింటున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి స్పందించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, మంచిది. ఎందుకంటే మనం స్పెండ్ చేసే ఈ ఒక 30 మినిట్స్ ఈ గూగుల్ మీట్ 1 అవర్, 1.5 అవర్ కూడా వ్యర్థంగా కాకుండా ఎంతో కొంత దేవుని సన్నిధిలో నేర్చుకుంటే అది మనకు దీవెనకరంగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవా, మా ముందున్నటువంటి ప్రార్థన అంశాలన్నింటి నిమిత్తమై తండ్రి మీరు విని వాటికి జవాబును సిద్ధపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థించిన ప్రతి ప్రార్థన అంశం నిమిత్తమై మీకు వందనాలు ప్రభువా. ప్రార్థించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా యోగ్యతను బట్టి కాదు, కానీ మీ కృపను బట్టే ప్రభువా నాయన మీరు మాకు సమాధానం దయచేసే గొప్ప దేవుడు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ వాక్యము నాయన మేము ధ్యానించబోతుండగా చిన్న బిడ్డల విషయంలో నాయన ఏ రీతిగా మేము తండ్రి నాయన వారి ప్రవర్తన మేము సరిచేయాలో, వారి పట్ల మా ప్రవర్తన ఎలా ఉండాలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగో అల్పుడును, అయోగ్యుడును నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. మంచిది. 31:26 వచనం మనం ఇప్పుడు చదివాము. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఈ వాక్య భాగం ఒక తల్లిని గూర్చి, అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని గూర్చి దేవుడు రాయించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆ ముందు వచనాల్లో స్త్రీ గురించి, అంటే దేవుని సన్నిధిలో కొనియాడబడే స్త్రీ, దేవుని సన్నిధిలో విశ్వాసంలోనికి వచ్చినటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో, ఏ రీతిగా తను ఘనత తెస్తుందో ఇవన్నీ మనకు తెలియపరుచుంటారు 31వ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో. అయితే కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లిగా ప్రతి 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 పిల్లాడికి ఒక తల్లిగా మొదటి టీచరు స్త్రీనే. అంటే తల్లే ఫస్ట్ బోధించేటటువంటి టీచర్ అన్నమాట. తల్లి ఏదైతే పిల్లలకి బోధిస్తుందో దాన్ని పిల్లలు చిన్ననాటి నుంచి అలవరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తల్లులైనటువంటి వారు బిడ్డల్ని సరైన విధంగా, ఏ విధంగా సరిదిద్దాలో, ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలో ఆలోచిస్తూ ఉంటారు సాధారణంగా. అయితే కొంతమంది తల్లులు పిల్లల విషయంలో కొన్ని కఠినమైనటువంటి పనులు చెప్పడం, కొన్ని కఠినమైన నిబంధనలు పెడతారు అన్నమాట. అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలన్నట్టు.
తద్వారా ఏమంటే కొంతమంది పిల్లల్లో వాళ్ళు ఆ నిబంధనలకి విసిగిపోయి తప్పుదోవ పడుతుంటారు. అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అయినా సరే కొన్ని కఠినమైన నిబంధనలని కొంతమంది తల్లులు పిల్లల మీద ఆహ్, ప్రయోగిస్తుంటారన్నమాట. అయితే పిల్లలకు సరైన పద్ధతిలో అంటే ప్రేమతో కూడినటువంటి కొన్ని ఆలోచనలిచ్చి, వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకొని, వాళ్ళని సరైన మార్గంలో నడిపించినట్లయితే ఆహ్, అనేకమైనటువంటి తప్పులు జరక్కోకుండా చిన్ననాటి నుంచే మనం పిల్లల్ని సరిదిద్దొచ్చనమాట. దీని విషయమై మనం కొన్ని నేర్చుకోవాలి. కొన్ని దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైన తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎలాగా క్షేమంగా పెంచాలో మనం తెలుసుకోవాలి. పిల్లల పట్ల ఇ ఇ కొన్ని విషయాలైతే మనం ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అననేసి వాళ్ళకి కొన్ని ఆంక్షల్లాగా పెడతా ఉంటామనమాట. అలా కాకుండా దేవుని సన్నిధిలో కొన్ని సాధారణమైన అంటే మనం కొన్ని సింపుల్‌గా ఉండే సూచనలివ్వాలన్నమాట. ఎలాగా అంటే వారితో మనం ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండాలి. అంటే వాళ్ళేదైనా మనకు చెప్పినప్పుడు దానికి మనం రెస్పాండ్ అవ్వాలి. మన పనుల్లో బిజీగా ఉండకుండా ఏదైనా వాళ్ళు చెప్పినప్పుడు దానికి రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళల్లో మన మాట మన తల్లి, మన తండ్రి వింటున్నారనేటటువంటి విశ్వాసం వాళ్ళకి నమ్మకం కలుగుతాయి మన పట్ల. అంటే వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకోవడానికి ముందుకొస్తారు. కాబట్టి మనం పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ముందుగా వాళ్ళల్లో ఆ విశ్వాసాన్ని మనం కలుగజేయాలి. ఎలాగా అంటే మా నాన్న గాని, మా అమ్మ గాని నేను చెప్పింది వింటారు. నేను చెప్పిన దానికి రెస్పాండ్ అయ్యి దానికి సమాధానంగా ఏదైనా చేస్తారనే అవగాహన, విశ్వాసం వాళ్ళలో కలగాలి ముందు. ఎందుకంటే చిన్న బిడ్డలు విశ్వాసం చాలా గొప్పది. అది మన మీదుంచే విశ్వాసం గాని, దేవుని మీదుంచే విశ్వాసం గాని, చిన్న బిడ్డల విశ్వాసం గొప్పది. మత్తయి సువార్త 19, 14 వచనంలో మనం చూస్తాం. పరలోక రాజ్యం చిన్న పిల్లలదని. అంటే వారికి ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ద్వారా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరని. కాబట్టి మనం చిన్న పిల్లలకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలియజేయాలన్నమాట. చిన్ననాటి నుంచి. ముందుగా మనం ప్రార్థన కుటుంబాల్లో మన విశ్వాస గృహాల్లో మనం చేయాల్సిన పనులేంటంటే, కుటుంబ ప్రార్థన కలిగుండాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం. ఆ ప్రార్థనలో ప్రతిదినం వాళ్ళకి చెప్తా ఉండాలి. ఏంటి కొన్ని విషయాలు నేను చెప్తాను. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఈ విషయాన్ని మనం పదే పదే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్లు బోధించాలి చిన్ననాటి నుంచి. హల్లెలూయా! వింటున్నారండి నా మాటలు? ప్రైజ్ ది లార్డ్. ఆ! మొదటిది తల్లిదండ్రులకు లోబడి ఉండేటట్లు వారికి బోధించాలి. రెండోది అబద్ధం చెప్పకూడదు పిల్లలు. ఇది ఎంత ప్రమాదం అంటే, మనం చిన్న పెన్సిలు లేకపోతే ఏదైనా తినలేదని చెప్పినప్పుడు, మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాం. అంటే అలా చేయకూడదు. ఎందుకంటే అది చిన్నదే అనుకుంటాం గానీ, అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అంటే ఎట్లాగా అంటే దాన్ని ఆ వైఖరి అబద్ధం చెప్పే వైఖరి అతనిలో పెరుగుతా వస్తదనమాట. పిల్లల్లో పెరుగుతా వస్తది. కాబట్టి ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అది కష్టమైనా, నష్టమైనా అది దానివల్ల హాని జరిగినా సరే, అబద్ధం చెప్పకూడదనే అవగాహన పిల్లల్లో మనం తీసుకురావాలి. రెండోది సిబ్లింగ్స్ ఉంటారు. అంటే తోబుట్టువులుంటారు గదా! వాళ్ళతో స్వార్థం లేకుండా ఏదుంటే అది వాళ్ళకి పంచిచ్చే గుణాన్ని మనం పెంపొందించాలి పిల్లల్లో. అంటే ఇతరుల విషయంలో గూడా. ఎవరికైనా ఇప్పుడు ఏదైనా అవసరం ఉంది. దానికి సహాయపడేటట్లు ఇతనికి మనసు రావాలన్నమాట. అలాంటి వైఖరిని మనం పిల్లల్లో పెంపొందించాలి. తర్వాత
పెద్దవారి పట్ల గౌరవంగా ఎలాగ ప్రవర్తించాలో వాళ్ళకి నేర్పించాలి. కాబట్టి ఎందుకంటే ఈ విధంగా నేర్పించకపోతే పిల్లలు పెద్దయ్యే కొలది ఏం చేస్తారంటే వాళ్ళలో స్వార్థం పెరుగుతది. ఈ రోజుల్లో మనం చూస్తాను పెద్దల్లో కూడా సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా ఎంత విభేదాలంటే అంత విభేదాలు. వాళ్ళలో అసలు ఎంత భర్తకి, భార్యకి మధ్యలో కూడా ఎంత విభేదాలంటే అసలు మనం నమ్మలేనటువంటి అంత విభేదాలనమాట. ఒక 5, 6 డేస్ ముందు ఒక సంఘటన జరిగింది. మీరందరూ వినుంటారు. చూసుండొచ్చు కూడా. హల్లెలూయా! వింటున్నారండి? హల్లెలూయా! హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. 5, 6 డేస్ ముందు జరిగినటువంటి ఆ సంఘటన ఏంటంటే ఒకామె ఏఐ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీకి సీఈఓ అన్నమాట. సొంతగా ఉంది ఆమెకి కంపెనీ. ఆమె పేరు సూచనా సేథ్. ఆమె ఏం చేసిందంటే పెళ్ళయ్యి ఒక 20 ఇయర్స్ అయ్యుంటది ఆమెకి. 14 ఇయర్స్ అయింది. 2010లో జరిగిందంట. 2019లో వాళ్ళకి ఒక బాబు పుట్టారు. వాళ్ళకి ఒక బాబు పుడితే ఆహ్, 2020లో వాళ్ళ భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చి విడిపోయారు. విడిపోవడంతో ఆ బాబు తల్లి దగ్గరే ఉన్నారు. కోర్ట్ ఏం తీర్పిచ్చిందంటే తండ్రి వారానికి ఒకసారి ఎళ్లి ఆ పిల్లవాడిని చూసుకునే వెసులుబాటు కలిగిచ్చింది తండ్రికి. సరే అలాగ జరుగుతున్న క్రమంలో 2020 నుంచి అలాగా జరుగుతా ఉంది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆమెలో ఎక్కువ ఆమెకి ఎక్కువ స్వార్థం అట్లా పెరిగిపోయిందనమాట. ఆమె భర్త మీద. ఎంతగా అంటే ఆమె భర్త వచ్చి కుమారుడిని చూసుకోకూడదు. అతనొచ్చి నా కొడుకుని చూడకూడదు అనేంత వ్యతిరేకత తనలో పెరిగింది. తద్వారా ఏం చేసిందంటే ఇంక కలుసుకోవడానికి వీలు లేకుండా చేయాలని కుమారుడిని తీసుకొని గోవా ఎళ్ళింది. గోవా ఎళ్లి అక్కడ ఒక హోటల్ బుక్ చేసుకొని అక్కడ కుమారుడిని చంపేసింది. 4 ఏళ్ళు బాబు. తల్లి. అంటే, అంటే మనిషిలో పెరుగుతున్నటువంటి క్రూరత్వం ఎలా ఉందంటే, ఈ ఈ రోజుల్లో ఎంత చదివి, ఎంత జ్ఞానం ఉన్నా గూడా విచక్షణ కోల్పోతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. దేవుని కృపను బట్టి మనం దేవుని సన్నిధిలో ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చున్నాడు గానీ, ఈ లోక సంబంధమైన వారు ఎంత జ్ఞానం సంపాదించినా వారు ఇలాంటి జీవనాన్ని సాగించటం కారణంగా వారు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామనే ఆలోచనే వాళ్ళు మర్చిపోయి ఇలాంటి పరిస్థితుల్లోకి వాళ్ళు దారి తీస్తున్నారనమాట. కాబట్టి ఒక చిన్న వయసు నుంచే ఇలాంటివి మంచి ఆలోచనలు పిల్లలకి ఇవ్వడం వల్ల మనం దేవుని జ్ఞానంలో పిల్లల్ని పెంచడం వల్ల వారి మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించే బిడ్డలుగా వాళ్ళని మనం తీర్చిదిద్దాల్సిన వారమై ఉన్నాం. దేవుని వాక్యంలో గూడా ఈ మాటలుంటాయి. తల్లిదండ్రుల్ని సన్మానించే బిడ్డలు దీవించబడతారని. కాబట్టి పిల్లల జీవితాలు అన్నీ సవ్యంగా జరగాలంటే, వాళ్ళు దీవించబడాలంటే పిల్లలు పెద్దల్ని గౌరవించాలి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఈ ఆలోచనలు వాళ్ళలో మనం కలుగ చేయాలన్నమాట. రెండోది వారు అంటే చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళ వస్తువులు గానీ, వాళ్ళకిష్టమైనటివి గానీ, ఒకరితో ఒకరు షేర్ చేసుకునేటట్లు వాళ్ళకి మనం నేర్పించాలి. హల్లెలూయా! వాళ్ళు చిన్న పిల్లలుంటారు గదా! చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, లేదా స్కూల్‌కెళ్ళేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఆహ్, హ్మ్, వాళ్ళు చేసే స్నేహాలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి. చిన్న పిల్లల విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి. చెడు స్నేహాలేమన్నా చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఎవరితో ఉంటున్నారు? ఎవరితో వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు?
వాళ్ళ వాళ్ళ స్వభావం ఎలా ఉంది మనం గమనించి దాన్ని సరిదిద్దాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండోదొచ్చి చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేపించాలి మనం. వాళ్ళకి శారీరక శ్రమ అంటే ఏంటో చూపించాలి. వాళ్ళకి తెలియాలి. అంటే ఊరికే కూర్చోబెట్టి స్కూల్‌కెళ్ళు చదువు, మళ్ళీ ఇంటికొచ్చి కూర్చొని చదువు. ఇట్లా చేయకూడదు. ఇట్లా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని ఒకే పనికి ఎప్పుడు అడాప్ట్ చేయకూడదు. వాళ్ళకి వాళ్ళ మైండ్‌లో అదే ఫిక్స్ అయిపోతారన్నమాట. కాబట్టి ఇలాంటి అవకాశం లేకుండా వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న పనులు చేపిస్తా ఉండాలి. పనులు చేపించినప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ గూడా వాటికి అలవాటు పడతది. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం వల్ల వాళ్ళకి జీవితంలో గూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటటువంటి ఆహ్, కెపాసిటీ వస్తది. తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానం వస్తది. వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలో. చిన్న చిన్న పనులు ఇప్పుడు బట్టలు ఉతకడం ఉంది. బట్టలు ఉతికేది. తర్వాత సొంతంగా తన పనులు చేసుకోవడం. ఇలాంటివి లేదా తల్లిదండ్రులకి ఏదైనా సహాయం చేసే పనులు వాళ్ళకి అప్పగించడం. శారీరక శ్రమ వచ్చే విధంగా వాళ్ళకి పనులు అప్పగించడం. ఇలాంటివి మనం చేసినప్పుడు వాళ్ళల్లో ఆ మెంటాలిటీ డెవలప్ అవుతది. పిల్లలు ఎలాగా వారి జీవితంలో పెద్దయ్యే కొలది ఎలాగా వాళ్ళు జీవించాలి, ఎలా చేయాలనే విషయాలు వాళ్ళకి అర్థమవుతాయన్నమాట. కాబట్టి ఇంట్లో సహాయం చేయడం నేర్పించాలి. తల్లికి, తండ్రికి ఇంటి పనులు ఎలాగ చేయాలో వాళ్ళకి నేర్పించాలి. అలాగే ఆహ్, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు వాళ్ళు ఎలా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళు ఫ్రీడమ్‌గా ఉన్నప్పుడు ఏ విషయాల పట్ల వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో మనం గమనించి, వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలు, లాభాలు వీటన్నిటిని వాళ్ళకి తెలియజేస్తా ఉండాలి చిన్న పిల్లల విషయంలో. అప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు మనల్ని విశ్వసిస్తారు. పిల్లలు మనల్ని నమ్ముతారనమాట. ఒక ఫ్రెండ్స్ లాగా. అందరికన్నా ఎక్కువగా మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు బయట వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు సరైన సలహాలు ఇవ్వలేకపోవచ్చు. ఏదైనా ఒక సమస్య విషయంలో. అయితే మనం పిల్లలతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, వాళ్ళు మనకు చెప్పినప్పుడు, మనం వాళ్ళ విషయమై ఎంతో జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి చెప్పే వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతాం అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళనెప్పుడు మనం నిందించకూడదు. నిందిస్తున్నామంటే ప్రతిదానికి వాళ్ళు మనకు విలువివ్వరు. కాబట్టి అది ఎందువల్ల జరిగిందో ఒక విషయం జరిగినప్పుడు దానివల్ల కేవలం నిందించకుండా, తిట్టకుండా దానివల్ల వచ్చే నష్టాన్ని మనం పిల్లలకి చెప్పాలి అర్థమయ్యేటట్లు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు వాళ్ళు చేసే పనులు మనం చక్కదిద్దడానికి మనకు అవకాశం ఉంటదనమాట. వారి కొరకు మనం చేసేటటువంటి అంటే అంటే త్యాగం అని కాదు గానీ, పిల్లలుగా, తల్లిదండ్రులుగా కొన్ని ఎఫర్ట్స్ పెడతాం మనం పిల్లల పైన. కొన్ని కొన్ని ఆహ్, ఇప్పుడు కొన్ని త్యాగాలు అంటే ఎట్లాగంటే, అంటే పిల్లల కోసం తల్లి ఉందనుకోండి, పొద్దున్నే స్కూలుకెళ్ళాల. ఆ పిల్లల కోసం ఎలాగంటే, తనకి నిద్రొస్తున్నా గూడా పొద్దున్నే లేచి, తనకు కావాల్సినవన్నీ సిద్ధపరుస్తది. అన్నీ వ వంట దగ్గర నుంచి తన క్యారీ బాక్సు, తర్వాత తన బుక్సు, యూనిఫార్మ్ విషయంలో అవన్నీ చక్కజేసి, స్నానాలు జేపిచ్చి, రకరకాల ఇట్లాగా. ఇవన్నీ ఏందంటే, పిల్లలు లేకక ముందు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే, ఫస్ట్‌గా వాళ్ళే లేస్తారు, నిద్ర లేస్తారు, ప్రేయర్ జేసుకుంటారు, నిద్ర లేస్తారు. వాళ్ళ పనులు ఆళ్ళు జేసుకొని ఎళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు అలా గాదు. దాన్ని కొంచెం త్యాగం జేసి, ముందుగా లేచి, నిద్ర సరిపోకపోయినా, పనులెన్నున్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించి, అవన్నీ చక్కబెట్టి వాళ్ళని పంపించాల్సిన పరిస్థితనమాట. ఇలాగా వాళ్ళ విషయంలో కొంత ప్రయాస తల్లిదండ్రులకి ఉంటదన్నమాట. ఇలాంటివి చేసేటప్పుడు అవన్నీ వాళ్ళకర్థమయ్యేటట్లు చెప్పాల. మనం పిల్లలకి ఎంత ప్రయాసపడి, ఎంత త్యాగపూరితంగా అలాగ చేస్తున్నామో, పిల్లల విషయం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో వాళ్ళకి చెప్పాల. వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళలో మన పట్ల విశ్వాసం, ప్రేమ కలుగుతాయన్నమాట.
అంటే మన మన తల్లిదండ్రులు మన కొరకు ఇలా చేస్తున్నారు అననే ఆలోచన వాళ్ళకొస్తది. మనం చాలా సింపుల్ అనుకుంటాం ఇవన్నీ. ఇవేంది చెప్పేది? ఇవి చెప్పాల్సిన అవసరం లేదు అది ఇది అని అనుకుంటాం. అయితే చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న విషయాలే ఇవి మనం తెలియజేయడం ద్వారా పిల్లల్లో అంటే మనకు దగ్గరగా ఉంటారు పిల్లలు. మనకు అందుబాటులో ఉంటారు. మనకు చేయి దాటిపోరనమాట. అంటే పిల్లలు ఈ రోజుల్లో చూస్తున్నాము టెక్నాలజీ అని, అదని, ఇదని రకరకాల చెడు స్నేహాల ద్వారా ఈ 10థ్ అసలు 10థ్ లోపలనే పిల్లలు చెడిపోతున్నారు. రకరకాల చెడు అలవాట్ల వల్ల. ఈ మొబైల్స్ ఒచ్చి. కాబట్టి వీటన్నిటి నుంచి మనం పిల్లల్ని తప్పించి, దారి మళ్లించి దేవునిలో పెంచాలంటే అది కొంచెం సవాలుతో కూడుకున్న పని అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల్ని చాలా జాగ్రత్తగా వారి విషయంలో ఆహ్, ఆలోచన కలిగి వాళ్ళని పెంచే విధంగా ఉండాలన్నమాట. కాబట్టి వారితో తల్లిదండ్రులు దురుసుగా ఉండకూడదు. స్నేహంగా ప్రవర్తించాలి. ఇంకొకటి దేవుని వాక్యంలోంచి మనం చూస్తే మనుషుల దయ కూడా పిల్లల పట్ల ఉండాల. అంటే ఈ పిల్లాడు మంచి పిల్లాడు అనే ఆలోచన చుట్టుపక్కల వారి దృష్టిలో ఉండాలన్నమాట. ఎందుకంటే యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన కూడా దేవుని జ్ఞానమందు దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని ఉంటది. లోకసువార్తలో ఉంటదన్నమాట. కాబట్టి దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలన్నమాట. ఎవరు మన పిల్లల్ని ఈ పిల్లాడు మంచోడు గాదు, చెడ్డ పిల్లాడని చెప్పకూడదు. అలాగ పెంచాలి మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల్ని దేవుని భక్తిలో పెంచాలి. అదే విధంగా సమాజంలో వాళ్ళు ఎలాగా గౌరవప్రదంగా అంటే పెద్దల పట్ల ఎలాగ వాళ్ళు నడుచుకోవాలి, ఎలా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. ఎందుకంటే ఆహ్, దేవుడు గూడా మన పిల్లల పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉంటాడు. మనకు పిల్లల విషయమై మనకు తల్లిదండ్రులుగా దేవుడు మనకు ఆ బాధ్యతనిచ్చాడనమాట. పిల్లల్ని చక్కగా పెంచి, వారిని దేవునికి ప్రయోజనకరంగా చేయాల్సిన బాధ్యత దేవుడినెరిగిన తల్లిదండ్రులుగా మన మీద ఉందన్నమాట. కాబట్టి మన పిల్లలు గొప్పవారు కావాలన్నా, లేకపోతే వాళ్ళు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన కలిగి వాళ్ళు జీవించాలన్నా కూడా తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మనం ఇప్పుడు చిన్న వయసులో మనం ఫోన్ అలవాటు చేసామనుకోండి చిన్న పిల్లలకి, వాళ్ళు ఎక్కువ ఫోన్ వాడుతా ఉన్నారనుకోండి, దాని ద్వారా ఏమవుతుందంటే, మనతో కన్నా గూడా ఎక్కువ ఆ ఫోన్‌లో వచ్చే విషయాలు, ఫోన్‌లో ఉన్నటువంటి విషయాల పట్ల వాళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే, తర్వాతొచ్చే కాలంలో వాళ్ళు పాడైపోయే అవకాశం ఉందన్నమాట. అది. రెండోది తల్లిదండ్రులుగా మనం పిల్లల పట్ల ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళని క్షమాపణ అడగాలి. అంటే పిల్లల్ని ఏంది క్షమాపణ అడగడం అని అనుకోకూడదు మనం. సారీ అమ్మా, సారీ, సారీ అమ్మా అని చెప్పి అడగాలి. ఎందుకంటే ఇది ఏం చేస్తదంటే చాలా మంచి ఫలితాన్నిస్తది మనకు. ఎందుకంటే మన పిల్లలకి మన పట్ల చాలా మంచి అభిప్రాయం ఏర్పడతది. మనం అలా అడిగినప్పుడు. అంటే ఈళ్ళు పెద్దవాళ్ళైనా గూడా, మమ్మీ, డ్యాడీ అయినా గూడా, వీళ్ళు మనల్ని క్షమించమని అడుగుతున్నారు. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేయడం వల్ల. మనం గూడా ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదన్నా తప్పు చేయకూడదు. ఏదైనా తప్పు చేసినప్పుడు ఇలా అడగాలి అనే ఆలోచన వైఖరి వాళ్ళకొస్తదన్నమాట చిన్న పిల్లలకి. ఇంకొకటి ఆహ్, హ్మ్, ఫ్యామిలీలో ఆహ్, భార్య, భర్త అంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు వాళ్ళని చూస్తా పెరుగుతారు పిల్లలు. వాళ్ళు చీటికి మాటికి అరుచుకుంటా, గొడవ పడతా, అల్లరి చేస్తా అట్లా ఉన్నారంటే చిన్న పిల్లలు వాళ్ళని చూస్తా పెరుగుతారు కదా! వాళ్ళు గూడా అదే వైఖరి, అదే యాటిట్యూడ్ వాళ్ళకి డెవలప్ అవుతది. మనం ఎంత ప్రేమగా ఉంటామో, ఎంత అన్యోన్యంగా ఉంటామో, పిల్లలు అది గమనిస్తారు. తల్లిదండ్రులు ఎట్టుంటారో, వాళ్ళెంత ప్రేమగా,
ఎంత ఆప్యాయంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా, పనులు చేసుకుంటా, అన్నిటి విషయాల్లో బాగా ప్రేయర్ విషయంలో కూర్చొని అందరూ సహకరిస్తా ఎలా ఉంటారో, వాళ్ళు గమనిస్తారు పిల్లలు. మీరు ఖచ్చితంగా చూడండి. ఆ పిల్లలు మా తల్లిదండ్రులు చేసినట్లే వాళ్ళు కూడా అలాగా ఎదిగే కొద్దీ అలాగా వస్తారనమాట. అలాగా తయారవుతారు. ఎందుకంటే ఆ ఆత్మీయ స్థితి గావచ్చు, పిల్లల్లో పెంపొందించాలంటే, ముందు తల్లిదండ్రులుగా మనం ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, నేర్పించే విషయంలో, వీటన్నిటి విషయాల్లో మన ఆసక్తి కలిగి, ఐక్యత కలిగి ముందుకెళ్ళాల్సిన వారమైనాం. అప్పుడే మనం పిల్లలకి మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతాం. మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. మనం ఊరికే గొడవలు పెట్టుకుంటా ఇంట్లో వాళ్ళకి ఇబ్బందికరంగా నడుచుకుంటా ఉంటే, వాళ్ళు గూడా అది చూసి అలాగే తయారవుతారు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలొస్తే భార్యాభర్తలకి మధ్య, అది వీలైనంత వరకు వాటిని త్వరగా పరిష్కరించుకోవాల. అంటే, అంటే ఇప్పుడు జరిగిందనుకో చిన్న గొడవ, వెంటనే దానికి పరిష్కరించుకొని రెస్పాండ్ అయ్యి, దాన్ని మళ్ళా రిపీట్ కాకుండా చేసుకోవాలా. ఆ తర్వాత ఒకరికొకరు సమాధాన పడాల ఇంట్లో వాళ్ళు. అప్పుడు పిల్లలు గూడా దాని విషయమై ఎక్కువ ఆలోచన ఉండదు ఆళ్ళకి. లేనట్లయితే వాళ్ళు బాధపడే పిల్లలుగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఆలోచనలు కలిగించేది మనమే. మనం మనమే అయినట్టు అవుతామనమాట. కాబట్టి తల్లిదండ్రులుగా వారు ఆహ్, మంచి ప్రవర్తన కలిగి, ఐక్యత కలిగి కుటుంబంలో జీవించాలి. ఎందుకంటే ఆహ్, భార్యాభర్తలు ఒక్కటే. దేవుడు చెప్పింది. వారు ఇరువురు కాదు, వారిద్దరూ ఏక శరీరము, ఏకాత్మ అని దేవుడు చెప్పాడు గదా! అలాగే పిల్లలు దాన్ని గుర్తించాలి. పిల్లలు దాన్ని గుర్తించాలనమాట. ఒకటేగా ఉండాలన్నమాట. పిల్లల్లో కూడా ఐక్యత ఉండాలన్నమాట. కాబట్టి మనం ఆహ్, పిల్లలకి మాదిరికరంగా ఉండాలి తల్లిదండ్రులు. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పిల్లల్నెప్పుడు వేరే వాళ్ళతో పోల్చి మనం తిట్టకూడదు. వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడకూడదు. వాళ్ళలా ఉన్నారు. ఆ పిల్లోడు చూసావా? చదువుతాడు. నువ్వెందుకున్నావు? ఇదిగో వీడికి చూసావా ఎన్ని మార్కులొచ్చాయి? నువ్వెందుకున్నావు? ఇట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళలో భేదాభిప్రాయాలొస్తాయి. అప్పుడు ఏం జరుగుతదంటే, మనం ఇంట్లో, బయట 2 చోట్ల వాళ్ళని డిస్కరేజ్ చేసిన వారమవుతాం. ఆల్రెడీ బయట వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకెక్కువొచ్చాయి, నీకు తక్కువొచ్చాయి మార్కులు. నువ్వు మంచోడివి గాదు, నేను మంచోడిని. అది ఇది అని మాట్లాడుకుంటా ఉంటారు. ఇంట్లో గూడా మనం అలా జేస్తే, అప్పుడు వాళ్ళు వాళ్ళకి మంచి ఆలోచనలు ఇచ్చే వారంగా మనం ఉండలేం. కాబట్టి పిల్లల్ని వేరే వాళ్ళ మీద పెట్టి తిట్టకూడదనమాట. వేరే వాళ్ళతో పోల్చకూడదెప్పుడు. ఎందుకంటే ఆహ్, ఒకవేళ ఇద్దరు పిల్లలున్నా గూడా, ఇద్దరిని కొంచెం సమన్వయంతోనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని పెంచాలనమాట. కాబట్టి మనం తల్లిదండ్రులుగా పిల్లల్ని మనం ఈ రీతిగా పెంచాల్సిన అవసరం ఉంది. ఆహ్, ఇంకొక విషయం ఏంటంటే, చిన్న పిల్లలకి అంటే ఎలాగా రెస్పాండ్ అవ్వాలో అప్పుడే అంత అవగాహన ఉన్నది గాబట్టి, అందరిలో ఉన్నప్పుడు పొగడకూడదు వాళ్ళని. మెచ్చుకోకూడదు. దానివల్ల ఏమవుతదంటే, వాళ్ళు మనల్ని పొగుడుతున్నాం అని జెప్పి వాళ్ళు ఉప్పొంగిపోతారు ఎక్కువ. అంటే చిన్న చిన్న విషయాలే ఇవన్నీ. కానీ వాళ్ళ పిల్లల విషయంలో మనం తీసుకునేటటువంటి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం బిల్డప్ చేస్తామన్నమాట. మంచిగా వాళ్ళలో మంచి వైఖరి మనం డెవలప్ అవ్వడానికి మనం సహాయపడిన వారమవుతాం అన్నమాట. కాబట్టి ఈ రీతిగా మనం పిల్లల్ని కొన్ని కొన్ని సూచనలు తీసుకొని దేవుని సన్నిధిలో పెంచితే ఆహ్, మన 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 కుటుంబం ఎట్టుంటదంటే దేవుని సన్నిధిలో ఒక ఫలించే కుటుంబంగా ఉంటది. మనం ఎదుర్కొనే ఏ సమస్య అయినా పిల్లలకి వాళ్ళు దాన్ని జయించగలరనే విశ్వాసం, నమ్మకం వస్తది. అనేక శోధనలొస్తుంటాయి. చికాకులు, రకరకాలైనటువంటి స్ట్రగుల్స్ వస్తుంటాయి పిల్లల్లో గూడా. ఇవన్నీ వాళ్ళు ఎదిరించగలుగుతారు. కొంతమంది చూడండి ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఇప్పుడు 10థ్ వరకి అసలు పిల్లలకి చదువు తప్ప ఏం తెలియట్లే. కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌కెళ్ళే పిల్లలైతే. ఎందుకంటే పొద్దున్నే స్కూల్‌కెళ్ళిపోతారు.
సాయంత్రం ఇంటికి వస్తారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు, చదువుతారు, వస్తారు, చదువుతారు, వస్తారు, తింటారు. ఇదే తప్ప సమాజంలో ఎట్లా ఏం జరుగుతుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా మనకు బయట చదువుకుంటున్నారు, ఏదైనా అవసరం వచ్చింది, దాన్ని ఎక్కడ తీసుకోవాలి, దాన్ని ఎలా వస్తుంది మనకు, ఇట్లాంటి విషయాలు తెలియట్లేదు అనమాట. అంటే బయట ఉండే సమాజం పట్ల కూడా అవగాహన కలిగే విధంగా మనం పిల్లలకి చెప్తా ఉండాలన్నమాట. ఆలోచనలు చెప్తా ఉండాలి. ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? ఇవన్నీ చెప్తా ఉండాలి. కాబట్టి సామెతల గ్రంథం 31:26లో చెప్పిన విధంగా జ్ఞానము కలిగిన తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. అంటే మనం తల్లిదండ్రులుగా వాళ్ళకి చెప్పే మాటలు ఆల్మోస్ట్ దేవుని జ్ఞానాన్ని వాళ్ళలో పెంపొందించే విధంగా ఉండాలి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అని చెప్పి దేవుని వాక్యంలో చదివించున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని మనం పిల్లల్లో పెంపొందిస్తామో ఆటోమేటిక్ జ్ఞానం దేవుడు పిల్లలకి ఇస్తాడు. ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటి అనేది దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు, పిల్లలకి ఇచ్చినప్పుడు, దేవుని బట్టి, దేవుని కృపను బట్టి అవన్నీ పిల్లలకి తెలుస్తాయన్నమాట. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడంలో మనం మంచి పాత్ర పోషించాలన్నమాట. పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలి, పాటలు నేర్పించాలి, పిల్లలకి వాక్యం చదవడం, ప్రార్థించడం నేర్పించాలి. ఇంటర్మీడియట్ 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉంటారు మన పిల్లలు. అయినా కూడా చర్చిలో ప్రార్థించమంటే ప్రార్థించలేరు, మొహమాట పడతారు, సిగ్గుపడతారు. ఇట్లా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్పించలేని పరిస్థితి. కాబట్టి అట్లా ఉండకూడదు. ప్రార్థించమంటే ఆసక్తిగా పిల్లలు సంతోషంగా, హ్యాపీగా, మనస్ఫూర్తిగా ప్రార్థించే విధంగా ఉండాలన్నమాట. ఇవన్నీ ఎట్లా అంటే తల్లిదండ్రులుగా చిన్ననాటి నుంచి మనం నేర్పించే విధానంలో ఉంటాయన్నమాట. కాబట్టి అంటే మనం తెలుసుకోలేక ఇప్పుడిప్పుడు తెలుసుకుని రక్షణ మారు మనసులోకి వచ్చిన వారు ఉంటారు మనలో. కానీ మనం పిల్లల్ని పెంచేటప్పుడు ఇలాగా దేవుని భయభక్తులు కలిగి దేవునిలో పెంచినప్పుడు పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు. మంచి దేవునికి, సమాజానికి, సంఘానికి ఉపయోగపడే విధంగా పిల్లలు పెరుగుతారు. దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాంటి కృప మనందరికీ దయచేయలాగున దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి, ముగించుకుందాం. అదేమో మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఇంతవరకు నా ప్రభావ బిడ్డ ద్వారానైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునైనా చిన్న పిల్లలకి ఎలాగ నడుచుకోవాలో నైనా, వారికి ఎలాగ నేర్పించాలో నా తండ్రి, వాటన్నిటినైనా మీరు మాకు నేర్పించాయా, మాకు వివరించాయా. అందుని బట్టి నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పెట్టుబడిన వాక్యం మాలోనైనా మీరే మరి ఫలింపును దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. నైనా సమస్తమును బట్టినైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే తండ్రి ప్రతి వాటిలోనైనా మీరు తోడుగా నడిపించమని, కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించే సహోదరి వందనాలు తెలియజేస్తున్నాం. రాజేష్ చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు, స్తోత్రం, వందనం చెల్లిస్తున్నాను. గడిచిన భయంకర రాత్రినైనా మాకు మంచి నిద్రను గురించి సూర్యోదయం కాకముందే మెలకొలుపు చేసినందుకే వందనాలు, స్తోత్రాలు. సజుల సంఖ్యలో చేర్చినందుకు వందనాలు. మరి యొక్క నూతన దినంలో మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను ఇంతవరకు మరిన్ని బిడ్డలు పెట్టుకొని మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, మా పిల్లల్ని ఏ విధంగా పెంచాలను మరి మీరు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి మేము గర్భం చేయకుండా ప్రభా నీ శిక్షలోను, బోధల్లోను బిడ్డలను పెంచగలిగినట్లు సహాయం చేయండి. చిన్ననాటి నుండి మరి దేవుని దయందు
మనుషుల దయందు జ్ఞానంలోనైనా వయసు అందు బిడ్డలు పెరగడినట్లు సహాయం చేయండి. మా బిడ్డలనైనా మేము మా అధీనంలో పెట్టుకొని ప్రభా బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలనో, మరి వారి ప్రవర్తన ఏ విధంగా ఉండాలనో మీరు నేర్పించిన దాన్ని బట్టి వందనాలు. తల్లిదండ్రులుగానైనా మేము ఆ రీతిగా పెంచుటకు సహాయం చేయండి. మా బిడ్డలనైనా మరి నీకు ఇష్టమైన రీతిలో పెంచగలుగుటకు సహాయం చేయండి. మరి వినిపించిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి బిడ్డను దీవించి ఆశ్రయించండి. బిడ్డ చుట్టూ కాంచివ్వండి. ఇంకా అనేక రకాలుగా మీరు వాడుకునండి. నేను చేసిన సేవనంతటిని ఫలింపజేయండి. ఆయా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపగల స్థలకు అప్పగించుకుంటున్నాం. అదే రీతి గ్రూప్లో ఉన్న బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించండి. పనులలో ప్రయాణాలు రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రతి అవసరత అక్కర మీ నామంలో తీర్చండి. నేను బిడ్డలందరూ నన్ను ఎక్కడున్నప్పటికీ ఏం చేసినప్పటికీ నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వాడుకోనండి ప్రభా. ఈ లోకంలో నేను జీవిస్తుండగా అయ్యా మరి ఈ లోకం మాలిన్యం అంటుకొనకుండా, నేను ఈ రంగుల వలన చిక్కుకొనకుండా సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. మరి రాజేష్ పాస్టర్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి చేసిన సేవను అంతటిని ఫలింపజేయండి. అయ్యా మరి ఆయన ఏది తలపెట్టిండో ప్రభావ మరణ పర్యంతంనైనా మీ నమ్మకంగా పనిచేయటకు సహాయం చేయండి. భార్యను బట్టి వందనాలు. మీ చిత్తమైతే చక్కటి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. ఈ రీతిగా తండ్రి మా మనవులన్నీ మీరు ఆలకించి అంగీకరించి జవాబు దయచేస్తారని విన్న వాక్యం మా హృదయంలో నాటిపోజేసి మరి మాలో ఉన్న లోటుపోట్లను సరిచేసుకొని మరి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తెలుసుకొని ఆ రీతిగా పెంచుటకు పెంచబడటకు సహాయం చేయమని ఉదయకాల సమయంలో సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో బ్రతుకులాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మన పరమతమైనటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అందించిన అన్నకి, కుటుంబానికి, తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితాలకి జ్ఞానము, కృపయు, సమాధానం సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.